భారత అత్యున్నత న్యాయస్థానం ఒక తీర్పు వెలువరించింది అంటే దాదాపుగా అది ఒక శాసనమే. ఇక దాంట్లో మార్పులు చేర్పులు పెద్దగా ఉండవు. ఒకవేళ ఆ తీర్పు విషయంలో ఏవైనా సరే అభ్యంతరాలు ఉంటే రివ్యూ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చు. అంతవరకు అయితే అధికారం ఉందిగా, హక్కు అనుకోవాలి, ఏదైనా అనుకోవాలి. సో దానికి సంబంధించి అంతకంటే ఎక్కువ దాని మీద కామెంట్లు చేయటం కానీ విమర్శించడం కానీ చేసేటువంటి పరిస్థితులు ఉండవు, చేయకూడదు కూడా. ఎందుకంటే మనం న్యాయ వ్యవస్థ రాజ్యాంగబద్ధంగా నడుస్తుంది కాబట్టి దాన్ని మనందరం గౌరవించాల్సినటువంటి బాధ్యత ప్రతి భారతీయుడి మీద ఉంది. సో అలాంటి పరిస్థితుల్లో అదే రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు ఓట్లేస్తే ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడినటువంటి ఒక ప్రజాప్రతినిధి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని తప్పుపట్టడం. సో ఇది ఎక్కడో కాదు, మన ఏపీలో జరిగినటువంటి సంఘటన గురించే చెప్తున్నాను. టీడీపీకి చెందినటువంటి ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు చేసినటువంటి వ్యాఖ్యలు. ఆయన ఇటీవల ఒక మతపరమైనటువంటి ఒక సభకు హాజరవడం జరిగింది. ఈ సభలో ప్రసంగిస్తూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఈ విధంగా ఉన్నాయి. సుప్రీంకోర్టు ఈరోజు ఇచ్చినటువంటి తీర్పు అత్యంత దారుణంగా, దయనీయంగా, దుర్మార్గంగా, అన్యాయంగా ఉందని, దాదాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం అందరికీ సమానత్వమైనటువంటి హక్కులను కల్పిస్తూనే ఎవరైతే వెనుకబడినటువంటి తరగతులకు చెందినటువంటి వాళ్ళు ఉన్నారో, వెనుకబడిన కులాలకు చెందినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్లకు రిజర్వేషన్లు కల్పిస్తూ వాళ్ళని ముందుకు తీసుకువెళ్ళేటువంటి హక్కులను కల్పించిందని. అయితే సో వాటిని మతానికి లింక్ పెట్టి రిజర్వేషన్లు అందకుండా చేయాలి అనేటువంటి ఒక కుట్ర కోణం జరుగుతుంది. సుప్రీంకోర్టు ఈ విధంగా తీర్పు ఇవ్వటం, మతానికి లింక్ పెట్టి క్రిస్టియన్ అయితే రిజర్వేషన్ ఉండదు అన్నట్లు ఇచ్చినటువంటి తీర్పు చాలా అన్యాయం అని, దుర్మార్గం అని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని కూడా ఆయన చెప్పడం జరిగింది. అసలు విషయం ఏంటి అంటే, పుదుచ్చేరికి చెందినటువంటి ఒక మహిళ క్రిస్టియన్గా మారటం జరిగింది. అయితే ఆమెకు ఒక గవర్నమెంట్ జాబ్ రావాల్సి ఉన్నటువంటి నేపథ్యంలో ఆ జాబ్కి క్యాస్ట్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉన్నటువంటి నేపథ్యంలో తనని హిందువుగా గుర్తించి ఎస్సీ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వాలి అంటూ ఆమె అప్లికేషన్ దాఖలు చేసుకుంది. అయితే దాన్ని తిరస్కరించడం జరిగింది. మీరు మతం మారారు కాబట్టి మీకు రిజర్వేషన్ ఉండదు అని చెప్పి తేల్చి చెప్పడం జరిగింది. సో దీంతో ఆమె మద్రాస్ హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. మద్రాస్ హైకోర్టు కూడా ఆమె పిటిషన్ను కొట్టేసింది. మీరు ఆల్రెడీ మతం మారిపోయారు, హిందూ మతం మీద మీకు విశ్వాసం లేనప్పుడు, క్రిస్టియన్ మతంలోకి మీరు మారిపోయినప్పుడు మరలా మీరు కేవలం ఉద్యోగం కోసమే రిజర్వేషన్ కావాలి అని చెప్పి హిందూ ఎస్సీగా సర్టిఫికేట్ ఎలా అడుగుతున్నారు అని చెప్పి ప్రశ్నించడం జరిగింది. దీంతో ఆమె సుప్రీంకోర్టులో సవాల్ చేయడం జరిగింది మద్రాస్ హైకోర్టు తీర్పుని. సుప్రీంకోర్టు ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలను పరిశీలించిన తర్వాత సుప్రీంకోర్టు కూడా మద్రాస్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని సమర్థించింది. సదరు మహిళ హిందూ మతాన్ని పూర్తిగా వదిలేసి క్రిస్టియన్ మతంలోకి చేరడం జరిగిందని, క్రిస్టియానిటీని పూర్తిగా నమ్ముతుందని, ఆమెకు హిందూ మతం మీద విశ్వాసం లేదని, అలాగే ఆమె రెగ్యులర్గా చర్చ్కు వెళుతున్నట్టు కూడా ఆధారాలు ఉన్నాయని, అలాంటప్పుడు ఆమె క్రిస్టియన్గా కన్వర్ట్ అయినప్పుడు హిందూ ఎస్సీ సర్టిఫికెట్ ఏ విధంగా ఇస్తారు, ఆమె కేవలం ఉద్యోగం సంపాదించడం కోసమే ఈ విధంగా సర్టిఫికెట్ అడగటం అనేది చట్టబద్ధం కాదు అని చెప్పి తేల్చి చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు.